హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను టమాటో అండ్ పుట్నాల పప్పు, గుల్ల శనగపప్పుతో చట్నీ చేస్తున్నానండి. దాని కాంబినేషన్గా నేను దిబ్బ రొట్టె చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాల పప్పు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేయించేసుకోండి. బాగా వేయించేసుకొని పక్కకు తీసుకోండి ఫస్ట్. అండ్ ఇందులో టమాటో ముక్కలు వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. అండ్ అందులో కొత్తిమీర మనం ఎంత తీసుకున్నా అది కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం చింతపండు వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీ అయితే సరిపోద్ది. చింతపండు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత, దగ్గర పడిన తర్వాత గుల్లశనగపప్పు వేసి బాగా వేయించుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లోకి వేసుకుందాం. రూమ్ టెంపరేచర్ వచ్చాక తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందాం. ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ పెట్టేసుకుని పోపు సమ్మలు వేసుకుందాం. వేయించేసుకొని చట్నీలోకి పోపు వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఈ చట్నీ ఇందులోకి దిబ్బ రొట్టె వేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఇందులో మనం మినపరుబ్బు రుబ్బుకుంటాం కదా, ఇడ్లీ రుబ్బు, అదే కొంచెం గట్టిగా ఉంటే మనకు దిబ్బ రొట్టెకి బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది చిన్నదనమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా ఈ టొమాటో చట్నీతో, టొమాటో గుల్లశనగపప్పు చట్నీతో ఈ దిబ్బ రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.